జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలు కావాలి మన తెలంగాణ రాష్ట్రానికి. అయితే మనకు కేరళ రాష్ట్రానికి తాకిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండాలి. కానీ ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే మొదటనే మనకు ఋతుపవనాలు అక్కడ కేరళ తీరం తాకిన తర్వాత అక్కడ నిలకడగా ఆగి మందగించి మన రాష్ట్రానికి రావడమే జూన్ మాసంలో రెండవ పక్షాన్ని కానీ మనకు మొదలు కాలేదు. తీరా మనకు ఈ జూన్ మాసంలో మనకు ఏదైతే ముఖ్యమైన ఈ వర్షాధార పంటల సాగుకు మొదలు చేసుకోవాలనుకునే సమయానికి కూడా ఆ వర్షాల విస్తరణ కనుక మనం గమనించినట్లయితే నిన్న మొన్న మన ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ద్వారా అందిన సమాచారం ఏంటంటే దాదాపు 16 నుంచి 20 జిల్లాలలో ఇప్పటికి కూడా లోటు వర్షపాతమే నమోదైంది. దాదాపు మనకు ఏదైతే ఈ వర్షాకాలంలో సాగు విస్తీర్ణం దాదాపు ఒక 133 లక్షల ఎకరాలకు గాను ఇప్పటికీ ఒక 20 నుంచి 30% మాత్రమే విత్తనాలు విత్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ముఖ్యంగా మనకు గత 2-3 సంవత్సరాలను చూసుకున్నట్టే ఈ జూన్ మాసం నుంచి జూలైకి మొదలు కావడానికి దాదాపు ఒక 40-44 లక్షల ఎకరాల్లో సాగు అయి ఉంటుంది. ఇప్పటికే వరి నాట్లు వేసుకోవడం కానీ, పత్తి, మొక్కజొన్న, ఇతర కంది ఆపారాలు కానీ విత్తుకోవడం కానీ జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే మనకు దాదాపు ఒక 9 నుంచి 10 లక్షల ఎకరాలు ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుకు పోలేదు. ఈ ఈ ఈ పరిణామానికి కారణం ఏంటంటే ఒకటి మనం అనుకున్నట్టు ఈ ఎల్నినో చాలా ప్రభావం చూపెడుతుంది మన ఈ నైరుతి ఋతుపవనాలకు. దాదాపు 80% మనకు వచ్చే వర్షపాతం ఈ నైరుతి ఋతుపవనాల ద్వారానే రావాలి. మనకు మన రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాలని మనకు ఈ నేలల యొక్క రకమును, వాతావరణ పరిస్థితులను, అక్కడ పండించుకునే పంటలను బట్టి మనకు వివిధ వాతావరణ మండలాలు ఉన్నాయి. ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా మనకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే దాదాపు మనకు ఎక్కువ వర్షపాతం ఈ నైరుతి ఋతుపవనాల్లో వస్తుంది. దాదాపు మనకు ఒక 900 నుంచి 1200 మిల్లీమీటర్లు మనకు ఈ 3-4 నెలల కాలంలో మనకు నమోదవుతుంది. ఈ సంవత్సరం ఇప్పటికీ అక్కడ ఇంకా ఈ జూన్ మాసంలో వచ్చే సాధారణ వర్షపాతాన్ని కూడా ఇంకా మనం చేరుకోలేదు. అలానే మనకు మన తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా మనకు ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలు ఏదైతే నల్గొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇవి మొదటి నుంచి కూడా కొద్దిగా మనకు ఈ తేలికపాటి నేలతో పాటు వర్షము నమోదయ్యే శాతం కూడా తక్కువగా మనకి ఇక్కడ 600 నుంచి 800 కన్నా మనకు సరాసరి సగటు వర్షపాతం ఇక్కడ అంతకన్నా ఎక్కువ నమోదు కాదు. మరి ఇలాంటి తేలికపాటి నేలలు ఇప్పుడు ఉన్న ఈ ఎల్నినో ప్రభావంతో దాదాపు మన గ్రామీణ వాతావరణంలో 60 నుంచి 70% రైతులు, చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ వర్షాలు మొదలైతేనే వాళ్ళ వ్యవసాయ పనులు మొదలు పెడతారు. మరి ఇప్పుడు సరైన వర్షాలు లేవు. మనకు భూములలో ఈ భూగర్భ జలాలు కూడా మనకు గత యాసంగిలోనే మనకు నీటి పొరలలో నీరు తగ్గిపోవడం వల్లనే చాలా మటుకు పంటలు చివర కూడా కొంత బెట్టకు గురే సమయం ఆసన్నమైంది. మరి తర్వాత కూడా మనకు వేసవికాలంలో ఎలాంటి వర్షాలు పడలేవు కాబట్టి భూగర్భ జలాలు చాలా లోతుకు పోయినాయి. మనకు ఉన్న జలాశయాల్లో కూడా నీరన్నీ కూడా తగ్గిపోయినాయి. మరి ఇప్పుడు వర్షాలు వస్తే తప్ప మళ్ళీ ఈ భూగర్భ జలాలు పునరుత్పత్తి కావాలి, జలాశయాలు, చెరువులన్నీ నిండాలి. అప్పుడే రైతుకు భూమిలోనికి మళ్ళీ కొత్తగా పంటలు వేసుకోవడానికి కానీ ఒక మాసం అయితే ఇప్పుడు గడిచిపోయింది. మరి ఈ 60-70% మంది ఏదైతే మనం వ్యవసాయం ఈ వర్షాధారం మీద చేయడం వీళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే బహుశా ఈ వచ్చే నెలలో మనం మంచి వర్షాలు కురిసి ఇవన్నీ కూడా కొద్దిగా పరిస్థితి మెరుగవుతుందని ఆశించడానికైతే అవకాశం ఉంది.